బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఆడపిల్లల మీద ఎంత బాధ్యత పెట్టారంటే కొన్ని రోజులు అసలు ఆడపిల్లని కనాలంటే కూడా భయపడ్డ రోజులు ఉన్నాయా లేవా చెప్పండి. ఒక 10 ఏళ్ల క్రితం ఒక 3-4 దశాబ్దాలు అలా ఉన్నాయి. అంతకు ముందు లేదో తర్వాత. అయితే ఆడపిల్లలు అప్పుడెందుకు కనడమే భారం అంటే ఎలా పెంచాలి, కన్న దగ్గర నుంచి తనకి ట్రబుల్సే బోత్ ఫిజికల్లీ మెంటల్లీ. ఆమె ఎట్లెట్లో పెరుగుతుంటుందో అట్లెట్లో మూటె కూడా ఆమె పెళ్లి కోసం జమ చేసి దాంతో సహా పంపించాలి. అసలు ఆడపిల్లల పెళ్లిళ్ళ ఖర్చంతా ఆడపిల్లల వాళ్ళే భరించాలన్న రూల్ ఎందుకు వచ్చిందమ్మా? అసలు కట్నం అనేది వరకట్నంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గాని ఎప్పుడైనా దానం చేస్తే దానంతో దక్షిణ ఇవ్వాలి గనక వరుడికి దక్షిణ ఇచ్చేవారు. అమ్మాయిని అంటే ఆడపిల్లని దానం చేస్తారు. ఏ కన్యాదానం దానం చేయొచ్చు. కన్యాదానం అంటే అదే చేస్తే తప్పేమిటి? ఏం తప్పు చెప్పు, నేను అడుగుతా. బంగారం దానం చేస్తాం, ఏమ్మా చెత్తం దానం వస్తువులు వేరు కాదమ్మా, నేను చెప్పేది విను. బంగారం దానం చేస్తాం, చెత్తం దానం చేస్తాము చేస్తామా? చెయ్యము. అంచేత మగపిల్లవాడిని దానం చెయ్యరు. అలా కన్విన్స్ చేయడం కాదు అమ్మ. ఒక సొసైటీలో ఒక నామ్ ఉండాలి, ఒక కుటుంబ వ్యవస్థ ఉండాలి. ఈ తరం నుంచి మంచి తరం తర్వాత రావాలి అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిస్తే కదా తర్వాత సంతానం కలిగేది. దానికి ఒక పద్ధతి పెట్టుకున్నారు. చాలా ప్రాంతాల్లో బీజప్రదాత అయినటువంటి అబ్బాయి ఇంటికి అమ్మాయిని పంపించడం సంప్రదాయంగా ఉంది. కేరళ లాంటి చోట్ల అబ్బాయే అమ్మాయి ఇంటికి వస్తాడు. అక్కడ ఇంటి పేరు కూడా అమ్మాయిదే ఉంటుంది. ఆస్తిపాస్తులు కూడా అమ్మాయి నుంచి అమ్మాయికి వెడతాయి. ఒకవేళ అమ్మాయి లేకపోతే మేనగోడలకి ఎడతాయి కానీ కొడుకులకి వెళ్ళవు. ఇంకా మనకు అది లేదు ఆడపిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి. ఇక్కడ అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉంటుంది. ఎక్కువ మంది చేత ఆచరించబడుతూ ఉండేది, ఆమోదించబడేది, యావత్ ప్రపంచం అంగీకరించింది ఇది. అమ్మాయిని పంపించేటప్పుడు ఆ అమ్మాయి కొంత ఇచ్చి పంపిస్తారు, స్త్రీధనం అని. స్త్రీధనం ఏదైతే ఉందో అది ఆ అమ్మాయి తను వాడుకోవాలి, అత్తగారింట్లో ఎవరు వాడుకోకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఎలా ఎంతైనా ఉన్నా సరే గభాలన భర్తని గాని ఇంకోళ్ళని గాని అడగడానికి మొహమాట పడుతుంది కదా అమ్మాయి. అందుకని వాడుకోవడానికి ఇస్తారు. ఆ డబ్బు పొరపాటును కూడా వాడకూడదు. స్త్రీధనం అధమాధమం అని చెప్పారు. ఉత్తమం స్వార్జితం ధనం, మధ్యమం పిత్రార్జితం, స్త్రీధనం అధమాధమం. అర్థమైందా? ఆడవాళ్ళకి స్త్రీధనంగా ఇచ్చిన దాన్ని పొరపాటున వాడుకున్నాడంటే అసలు వాడంతటి నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, ఇంకా ఎన్నున్నాయో అన్ని పదాలు అతడికి సరిపోతాయి. నిజమే, అది పద్ధతి. అయితే రాను రాను ఒక పద్ధతి ఏర్పడిన తర్వాత ఆ పద్ధతిని చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చెడగొట్టిన దాంట్లో అమ్మాయితో పాటు వరకట్నం పెడతాం కదా, దక్షిణ ఇస్తాం కదా. ఆ దక్షిణ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలమ్మా దక్షిణ? నేను నీకు ఏదైనా తాంబూలం ఇచ్చేప్పుడు కూడా ఏం చేస్తాం మనం? తాంబూలంలో రూపాయి అన్న పెట్టిస్తాం, అవునా కదా? నువ్వు నాకు 100 రూపాయలు పెట్టిస్తే తప్ప నేను తాంబూలం తీసుకోను నువ్వు అన్నావు అనుకో, నేను తాంబూలం ఇస్తే ఎట్లా ఉంటుందో వరకట్నాన్ని డిమాండ్ చేయడం అట్లాంటిది. కానీ కొంత ఆడపిల్లల వాళ్ళు కూడా దాన్ని పెంచి పోషించారు. ఇద్దరు పోషిస్తున్నారు. మేము ఇంత ఇచ్చామని ఘనత కోసం చెప్పుకునే వాళ్ళు కొంతమంది. ఇట్లా ఇస్తేనే అవతల వాళ్ళ అమ్మాయిని సరిగ్గా చూడరేమో, మా అమ్మాయిని సుఖంగా చూడాలన్న ఉద్దేశంతో కొంతమంది ఇట్లా రకరకాల కారణాలుగా చేస్తున్నారు. ఎప్పుడూ కూడానమ్మా పుచ్చుకున్న వాడిది ఎంత తప్పు, ఇచ్చిన వాడిది అంత తప్పు. అర్థమైందా? ఈక్వల్. ఏ ఆడపిల్లని అనలేరా నేను కట్నం తీసుకున్న వాడిని పెళ్లి చేసుకోను అని? నేను నా కూతురికి కట్నం ఇవ్వను అని అనలేరా? ఇప్పుడు ఇంకా రివర్స్ అంటున్నారు కదమ్మా, నువ్వేం నన్ను ఉద్ధరించక్కర్లేదు కట్నం తీసుకోకుండా, తీసుకో అనే అంటున్నారు. నా బాధ ఏంటంటే కట్నం టాపిక్ ఒకటైతే కట్నం ఎలాగో ఇస్తున్నాం అదొక ఖర్చా. ఎలాగో ఇస్తున్నావు ఎందుకంటున్నావు అమ్మా? మరి ఎవరు ఇవ్వమని ఎవరన్నారు? ఇవ్వమని ఎవరన్నారు? ఇద్దరు అంటున్నారు. ఎవరన్నా నేను కట్నం ఇచ్చేవాడిని నేను కట్నం ఇచ్చేవాడిని పెళ్లి చేసుకోను అన్నాను ఆ రోజుల్లో. కట్నం ఇవ్వలేదు. అసలు జీవితాంతం ఇంకా అదే మాట అంటూ ఉంటారంట. ఏం లేదు, ఎప్పుడు మా ఇంట్లో ఎవ్వరు ఆ మాట, మా వారు గాని మా అత్తగారు గాని మా ఆడపడుచులు కానీ ఎవ్వరు ఆ ప్రసక్తి. జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఇంకో టైప్ ఆఫ్ అస్సలు అనలేదు. ఇష్టమైతేనే, లేకపోతే చూడాల్సిన పని లేదు. నా కూతుళ్ళకి నేను కట్నం ఇయ్యలేదు, పెళ్లి నేను గ్రాండ్ గా చేశాను. ఇదే అంటున్నా, చెప్తాను విను. ఆడపిల్ల ఎందుకు భరించాలి? చెప్తాను వినమ్మా.
చేశాను, వాళ్ళకేదో నాకు నచ్చింది, ఇది మీరు డిమాండ్ చేసిందేమో, నాకు నచ్చింది ఇస్తాను, వాళ్ళకి బట్టలు అవి పెట్టాను, అంతే. మంచివే పెట్టాను, వాళ్ళు కూడా మంచివే పెట్టారు. అమ్మాయికి, అమ్మాయి తల్లికి పెడతారు, అమ్మాయి అమ్మమ్మ ఉంటే అమ్మమ్మకు కూడా పెడతారు. ముత్తవ కట్నం అని చెప్పి అమ్మాయి అమ్మమ్మకు పెడతారు, తల్లి కట్నం అని చెప్పి తల్లి చీర చాలా చలవని చెప్పి తల్లికి చీర పెడతారు. ఇవన్నీ ఉంటాయి, ఇటు అటు కూడా రెండూ ఉంటాయి. అయితే రాను రాను మగపిల్లల తల్లులు చాలా తండ్రుల కన్నా కూడా ఎక్కువ తల్లులేనా అనిపిస్తూ ఉంటుంది నాకు. అహంకారం వచ్చేసి వీళ్ళ ఆడవాళ్ళన్న సంగతి మర్చిపోయి రకరకాల అల్లర్లు చేసి అది కావాలి ఇది కావాలని డిమాండ్ చేయడం వల్ల వచ్చింది, అంతేగాని లేకపోతే ఇటువంటిది ఏమీ లేదు. పెళ్లి కూడా ఆడపిల్ల ఎందుకు చెయ్యాలి అని మీరు చేసుకోవచ్చు. అలా చేసుకునేటటువంటి సంబంధాలు బోలెడున్నాయి, అలా చేసుకున్నటువంటి పెళ్లిళ్ళు చాలా ఉన్నాయి. కానీ మన శాస్త్రం మాత్రం ఇట్లాగే, అలా ఏం లేదు. మన శాస్త్రం జనరల్ గా అందరూ అదే కదా ఆచారంగా పాటిస్తున్నాం కానీ శాస్త్రం చెప్పాలా మీకు విషయం అర్థం కావట్లా. శాస్త్రంలో అట్లా ఏం పెద్దగా అమ్మాయి ఇంట్లోనే పెళ్లి చెయ్యాలి అనేది, అమ్మాయి ఇంట్లో పెళ్లి ఎక్కడ చేస్తున్నారు, హాల్లో చేస్తున్నారు. కానీ ఖర్చులు ఒకరే కదమ్మా భరించా, ఖర్చులు కూడా అటు ఇటు భరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటే భరించాలని ఏమని లేదమ్మా. తర్వాత ఇంకోటి, మగపెళ్లి వారు అందరూ తరలిస్తారు కదా, తరలిచ్చినప్పుడు వాళ్ళ ఖర్చులు అవ్వా అవుతాయి కదా, అంచేత మన ఇంటికి వచ్చారు గనక మనం మర్యాద చేస్తాం. వాళ్ళు ప్రయాణపు ఖర్చులు పెట్టుకొస్తారు, మన ఇంటికి వచ్చారు గనక మనం చూస్తాం. ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో, నేను నీకు ఆటో ఖర్చులో క్యాబ్ ఖర్చులో ఇవ్వను, ఉన్న రోజులు చక్కగా కాదు, ఉన్న రోజు ఒక రోజు 2 రోజులో, లేకపోతే వచ్చావంటే నేను మామూలుగా ఒక కూర ఒక పచ్చడి పప్పు అన్నం తినేదాన్ని, నువ్వు వచ్చావంటే ఇంకో కూర చేసి ఒక స్వీట్ చేసి మర్యాద చేస్తా. అది ఆ మర్యాద ఎలా ఉంటుంది, నా స్థాయిని బట్టి నేను చేస్తా. నేను ఒక కూరే చేయగలుగుతానా, 2 కూరలు చేస్తానా, 4 స్వీట్లు చేస్తానా, 5 రకాలైనటువంటి పిండి వంటలు చేస్తానా అన్నది నా స్థాయిని బట్టి ఉంటుంది. అంచేత అట్లా మర్యాద చేయడం మాత్రమే లెక్క ప్రకారం ఉందమ్మా. మిగిలినవన్నీ కూడా ఒక పద్ధతి ఉంటే ఆ పద్ధతిని వికృతం చేసి స్వార్థానికి వినియోగించుకుని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించారు. మళ్ళీ ఏమన్నంటే ఆడపిల్లలు అంటే అమ్మో ఖర్చు అని మళ్ళీ అదొకటి. ఆడపిల్లలంటే ఖర్చు అని ఎందుకన్నారు, మగపిల్లలు ఖర్చు పెట్టట్లా, వాళ్ళకి పెడుతున్నారు కదా ఖర్చు. ఇప్పుడు ఆడపిల్ల మళ్ళీ ఇక్కడికి రాదు. ఇంకో సంగతి, ఆడపిల్లకి ఈ రోజుల్లో అయితే ఆస్తి హక్కు ఇట్లాంటివి అన్నారు కానీ ఆ రోజుల్లో అమ్మాయికి ఆస్తి హక్కు లేదు కదా. అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోతుంది, బోల్డ్ ఆస్తుంది, కొడుకులు అనుభవిస్తున్నారు. మరి కూతురుకో మరి తను ఇవాళ రేపో ఉంటాడో ఉండడో లేదో తెలియదు తండ్రి, తను వెళ్ళిపోయిన తర్వాత కొడుకులు చూస్తారో లేదో తెలియదు కనుక కొంచెం ముందు ఇచ్చి పంపిస్తారు. అది ఆ అమ్మాయికి మాత్రమే, అత్తింటి వాళ్ళు ఎవరు వాడకూడదు. కోడల దగ్గర డబ్బు తీసుకు వాడారంటే వాళ్ళు పరమ నీచులు, కోడల డబ్బు వాడితే నీచాతి నీచులు. అంచేత మరి ఏం చేస్తాం, అయితే మాకేం పర్వాలేదమ్మా, ఏదైనా సరే 1000 తిట్లు ఒక పూర్ణంబూరుతో సమానం కాదన్న సామెత ఉంది కదా, అట్లా మేము వాడుకుంటాం అనేటటువంటి వాళ్ళని మనం ఏమి అనలేము. మధ్యకాలంలో వచ్చిన దురాచారం తప్పనిసరిగా పోవలసినదే, చాలా తప్పనిసరిగా పోవలసిందే. ఈ మధ్యకాలంలో నేను మధ్యకాలం అండి కొద్దు ఒక 20 ఏళ్ల క్రితమే నేను ఒక శుభలేఖ చూసాను, నాకు చాలా నచ్చింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళిద్దరు తరఫున కలిపి పెళ్లి శుభలేఖ వేసుకున్నారు. ఇద్దరు చెరోటి వేల, ఇద్దరు వేల, మా పిల్లల వివాహం, వరుడు వధువు పాణిగ్రహణ మహోత్సవం అంటూ చక్కగా చెప్పి వేసుకున్నారు. ఎంత ముద్దుగా అనిపించిందో. వాళ్ళు ఒక హాల్లో చేస్తే అయినటువంటిదంతా ఒక ఆయనకు ఖర్చు పెట్టమని చెప్పి ఇద్దరు చేసగని తీసుకున్నారు. ఆదర్శప్రాయమైనటువంటిది అది, చేయొచ్చు. మనలో ఆ బుద్ధి ఉండాలి, లేకపోవడం వల్ల వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు నే కట్నం ఇస్తా తీసుకో అనేటటువంటి అమ్మాయిలు ఉన్నట్టే, ఎట్లా కదా మరి అమ్మాయిలు కూడా ఎలా పెడుతున్నారు కండిషన్స్. నన్ను వారానికో సినిమా తీసుకెళ్తావా, నెలకో చీర కొంటావా, 6 నెలలకో నగ కొంటావా అని అడిగేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇటు అటు రెండూ ఉన్నారమ్మా. అయితే కొద్ది కాలంగా, కొన్ని దశాబ్దాలుగా, సుమారుగా 60-70 ఏళ్లుగా మగపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లల తల్లిదండ్రులను బాగా బాధ పెట్టారమ్మా. ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు దానికి పగ తీర్చుకుంటున్నారు, కనపడుతూనే ఉంది కదా. అంచేత బేసిక్ గా ఉండాల్సింది ఏంటి, పిల్లలిద్దరూ సంతోషంగా ఉండాలి. అంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళ జీవితం హాయిగా సాగాలి, చక్కగా ఉండాలి అనే ఉద్దేశంతో చేసేది. సూపర్ అమ్మా, ధన్యవాదాలు.